Hey guys, what's up? Welcome back to our channel VIPs Official. So guys, ఇవాళ వీడియోలో చాలా క్రేజీ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. సో వీడియోని రాజాన్ చూడండి, చాలా మంచిగా అయితే ఉంటది. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే గైస్ రివ్యూస్ గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ రాయ్ సాబ్ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయిపోయింది. సాంగ్ ఎలా ఉందిరా అంటే నాకంటూ మరీ అంతగా నచ్చలే బ్రో. సో బాగుంది కానీ మరీ అంత బాగా అయితే లేదు. సో ఫస్ట్ లో నుంచి స్టార్ట్ అయినప్పుడు మంచిగా స్టార్ట్ అవుతుంది, ఇంకా లాస్ట్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. సో మంచి లవ్ సాంగ్ ఇది. సో ఇది వచ్చేసి మంచిగా వెళ్ళే అవకాశం ఉంది. ఫస్ట్ లోది మంచిగా వైరల్ వెళ్ళే అవకాశం ఉంది కానీ బట్ సాంగ్ అంటూ లాస్ట్ కి వచ్చేసరికి నాకంటూ అంతగా నచ్చలే బ్రో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కన్నడ మూవీస్ నుంచి 45 అనే ఒక మూవీ అయితే వస్తుంది. సో దాని ట్రైలర్ అయితే వచ్చేసింది. సో మీరు కనుక చూసింటే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా రివ్యూ గురించి మాట్లాడేసుకుంటే నాకంటూ అంతగా అర్థం కాలేదు. సో నాకంటూ అంతగా నచ్చలేదు ఇది. సో నా టీమ్మేట్స్కి కూడా అడిగినాను నేను. సో నెగిటివ్ కామెంట్స్ పెట్టక ముందు చెప్తున్నాను మీకు ముందే. సో టీమ్మేట్స్ కూడా అడిగినాను. సో కన్నడ నుంచి తెలుగు ఉందా అని, తెలుగులో కూడా చూసా. సో మరీ నాకు అంతగా అంటూ ఎక్కలే. సో గది గైస్ మొత్తానికి. సో ఇంకా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అండ్ ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టకురి. సో ఇంకా వచ్చేసి నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారి నుంచి రౌడీ జనార్దన్ నుంచి ఒక గ్లిమ్స్ అయితే వదిలినారు. అదేం లేదు అందులో. సో టీజర్ అని చెప్పినారు కానీ అందులో ఏం లేదు. జస్ట్ వచ్చేసి డేట్స్ అయితే చెప్పారు. సో టైటిల్ గ్లిమ్స్ లాంచ్ ది డేట్ అయితే తెలియజేశారు. అదే 22 డిసెంబర్. సో సాయంత్రం వస్తుందంట. సో 7 పైన అయితే వస్తుందంట. సో అది మాత్రమే రిలీజ్ చేశారు. సో అందులో జస్ట్ వచ్చేసి కొన్ని అలాగైతే లుక్స్ అయితే నిన్నైతే అందులో వచ్చేసి విజయ్ దేవరకొండ గారిది ఏం లేకుండే. సో మరి చూద్దాం టైటిల్ ఎలా ఉంటుందో ఏమో. సో టైటిల్ అంటూ ఆల్మోస్ట్ ఇదే. సో రౌడీ జనార్దన్ మరి ఎందుకు టైటిల్ లాంచ్ అంటే టైటిల్ గ్లిమ్స్ ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలానే వచ్చేసి డకైట్ నుంచి టీజర్ అయితే వచ్చేసింది. సో అది ఎలా ఉంది బ్రో అంటే ఇట్స్ గుడ్ గైస్. మరీ అంత మంచిగా లేదు కానీ ఓకే అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. సో గుడ్ ఓకే అన్న ఫీలింగ్ అయితే లాస్ట్కి వచ్చేసరికి ఓకే మంచిది ఉంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో మరి మీరు కనుక చూసింటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఎలా ఉందో ఏమో. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి జననాయకన్ నుంచి సెకండ్ సాంగ్ అయితే వచ్చేసింది. సాంగ్ ఎలా ఉందిరా అంటే ఇట్స్ గుడ్ గైస్. సాంగ్ అంటూ బాగా అయితే నిందబ్బా సీరియస్లీ. సో నాకు తమిళ్ మరీ అంతగా అర్థం కాకపోయినా కూడా సో సాంగ్ అంటూ ఓకే నా బీట్ ని వచ్చేసి ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగైతే నింది సాంగ్ మాత్రం. సో ఇట్స్ ఎ గుడ్ సాంగ్. సో గది గైస్ మొత్తానికి నా అభిప్రాయాలు, సో నా రివ్యూస్. సో మీరు కనుక దీని అన్నిటి రివ్యూస్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కామెంట్ బాక్స్ ఖాళీ పడింది. సో ఇప్పుడు వచ్చేసి ఏ డేట్ కి ఏమున్నారా అనేది మాట్లాడేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫంకీ మూవీ వచ్చేసి February 13 వచ్చేసి ప్రీపోన్ అయిందంట. ప్రీపోన్ అయి February 13 అయితే రిలీజ్ కానుందంట. సో గది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన మార్క్ మూవీ వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ 20th డిసెంబర్ కి అయితే జరగనుంది హుబ్బాళి నెహ్రూ గ్రౌండ్ లో. సో ఇది వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ 20th డిసెంబర్ కి అయితే జరగనుంది. సో లెట్ సీ గైస్ మూవీ ఎట్టుంటదేమో. సో ఐఎమ్ ట్రైయింగ్ టు గో మూవీ. సో లెట్ సీ ఎట్టుంటదేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అప్డేట్స్ గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఈ 45 మూవీ గురించి చెప్తున్నా కదా, దీని వచ్చేసి డిజిటల్ రైట్స్ ని జీ స్టూడియోస్ అయితే సంపాదించుకున్నారంట. ఇంకా దాని తర్వాత ఇది వచ్చేసి యుఎస్ సర్టిఫైడ్ మూవీ ఉంటుందంట. అండ్ అలానే వచ్చేసి దీని రన్ టైమ్ అవర్ వచ్చేసి 2 hours 30 minutes అయితే ఉంటుందంట. సో ఇంకా అలానే వచ్చేసి సుదీప్ గారు కన్ఫర్మ్ చేశారు తన నెక్స్ట్ మూవీ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఖచ్చితంగా రొమాంటిక్ కామెడీ జర్నల్ అయితే ఉంటుందంట. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ లో అయితే రిలీజ్ అవుతుందంట. అండ్ అలానే వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు రూమర్స్ గురించి మాట్లాడేసుకుందాం. కానీ దానికన్నా ముందు భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి టీజర్ వచ్చేసి ఈ రోజు వస్తుందంట. సో చూద్దాం, ఈ రోజు సాయంత్రం 4:05 అయితే రిలీజ్ అవుతుందంట. సో లెట్ సీ గైస్ ఎలా ఉంటుందేమో టీజర్. సో మీరు ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్ ఉంటే 4:05 PM వచ్చేసారంట. సో లెట్ సీ ఎటుంటదేమో. సో ఇంకా వచ్చేసి రూమర్స్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ రూమర్స్ వస్తాండేది ఏంద్రా అంటే మన డ్రాగన్ మూవీలో వచ్చేసి రిషబ్ శెట్టి గారి ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంటుందంట. ఇది రూమర్స్, కన్ఫర్మ్ కాదు. సో ఇంకా అలానే వచ్చేసి మరొక రూమర్స్ ఏంద్రా అంటే సుదీప్ గారు తన మరొక అంటే ముందని ప్రాజెక్ట్స్ వచ్చేసి ప్రేమ్ గారితో మరియు ఏపీ అర్జున్ గారితో చేరున్నారంట. సో లెట్ సి, ఇది కూడా రూమర్సే.
గది మొత్తానికి ఇవాల్టి వీడియోలో ఉన్న అప్డేట్స్. ఈ అన్ని వీడియోస్ గురించి ఈ అన్ని అప్డేట్స్ గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ టీవీఐపీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ.